రైట్ నౌ ఐఎమ్ విత్ ఘట్టమనేని వారసుడు ఘట్టమనేని జయకృష్ణ. తాతగారు ఫస్ట్ సినిమా గుర్తుందా? తేనె మనసు. యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నావు జై. ట్రైలర్ చూసిన తర్వాత మహేష్ బాబు గారి రియాక్షన్ ఏంటి? బాబాయ్ ఇచ్చిన అడ్వైజ్లు అంటే ఏమని చెప్తారు? ఐ మీన్ హీ సర్ప్రైజ్ లైక్ మీకు ఎక్కువ చెప్పేది ఏంటి తాతగారు? నువ్వు నిజంగా కష్టపడి ప్రాపర్గా చేస్తే. ఈరోజు నిజంగా తాతగారు ఉంటే ట్రైలర్ చూసినా సినిమా చూసినా ఎలా ఇచ్చేవాళ్ళు ఫీడ్బ్యాక్? యాజ్ అన్ ఆర్ట్ ఫార్మ్ ఐ థింక్ వీవ్ డన్ సంథింగ్ రియలీ గుడ్. అమ్మ తాతగారిది ఒక విగ్రహం ఆవిష్కరణ ఐ థింక్ ఫస్ట్ టైం అమ్మగారు మాట్లాడటం నేను చూసింది. నేను మమ్మీ చాలా నవ్వుకున్నా ఆ స్పీచ్ గురించి. ఎందుకని? ఘట్టమనేని ఫ్యాన్స్ ఎస్పెషల్లీ ఆ ఇయర్ని ఇప్పుడు దాకా మర్చిపోలేదు. నాన్నగారు, తాతగారు, అమ్మమ్మ, విజయ నిర్మల గారు అందరూ ఒకే ఇయర్లో పోయినప్పుడు చాలా కష్టంగా అనిపించింది. మహేష్ బాబు గారు ఒక ఆడియో ఫంక్షన్ లో కూడా అది సిచ్యువేషన్ గుర్తు చేసుకొని కంట్రోల్ చేసుకోలేకపోయారు ఎమోషన్. చెప్పాలంటే ఫాదర్ ఫిగర్ నాన్న బాబాయ్కి, ఎందుకంటే ఈ ఏజ్ గ్యాప్ ఒకటి బాబాయ్ కంట్రోల్ చేసుకోలేకపోయారని విన్నాను నేను. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐఎమ్ విత్ ఘట్టమనేని వారసుడు ఘట్టమనేని జయకృష్ణ. హాయ్ జై. సో ఎలా ఉన్నావు అని అడగక్కర్లేదు, చాలా ఫ్రెష్గా ఉన్నావు. ట్రైలర్లో ఫ్రెష్గా కనిపించావు. ఓవరాల్గా ఆడియన్స్ అందరూ కూడా మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఘట్టమనేని కృష్ణ గారి ఫ్యాన్స్కి? అంటే వాళ్ళు నా మీద చూపించిన అభిమానం, ప్రేమ, నమ్మకం ఈ సినిమా నిలబెడుతుంది అనుకుంటున్నా. సో ఐ థింక్ వీ మేడ్ అ గుడ్ అటెంప్ట్. ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉన్నారు అసలు. యా, అంటే అండ్ ఇట్స్ వెరీ ఎమోషనల్ స్టోరీ. యా, సో ఐ థింక్ అందరూ బాగా కనెక్ట్ అవుతారు అనుకుంటున్నాను. ఓకే, కానీ తాతగారు ఫస్ట్ సినిమా గుర్తుందా? తేనె మనసు. తేనె మనసులో యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నావు జై. చెప్తుంటారు ఎక్కువ బయట ఫ్యామిలీ కానీ లేకపోతే ఫ్యామిలీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ కృష్ణ గారు లాగే ఉంటావు. అంటే ఆయన కొంచెం యంగర్ డేస్ లో సిమిలర్ గా ఉండేవాళ్ళని చెప్తారు జనరల్లీ. ఈ చిన్న ఒకటి, ఆ నోస్ ఒకటి, ఆ చిన్న నవ్వు, అంతే ఆల్మోస్ట్ అలానే ఉంటారు. అది నాన్నగారికి బాబాయ్కి కూడా రాలేదు. కృష్ణ గారిది ఐ థింక్ గౌతమ్కి కూడా రాలేదు, జైకే వచ్చింది. అది తాతకు బాగా ఇష్టమైన గ్రాండ్ సన్ అనుకుంటా అయితే. యా, అంటే ఆయన నాకు ఎస్పెషలీ ఐ వుడ్ సే సిన్స్ ద ఏజ్ ఆఫ్ లైక్ 19-20, అంటే వన్స్ ఐ వాజ్ ప్రాపర్లీ అంటే ట్రైనింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆయన నాకు చాలా సపోర్ట్ చేశారు. యాక్చువల్లీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ నేను అసలు అంటే యాక్టర్ అవుదామని, లైక్ ఫర్ మీ ద థింగ్ ఈస్ ఐ డోంట్ వాంట్ టు అంటే ఎలాగోలా చేసేద్దాంలే అని కాకుండా ఐ వాంట్ టు డూ ఇట్ వెరీ ప్రాపర్లీ. ఓకే, అంటే ఒక యాక్టర్ కావాల్సిన వాట్ ఎవర్ లైక్ ఐ నీడ్ టు డూ, ఐ వాంట్ టు డూ ఇట్ వెల్. ఓకే ఓకే. సో దానివల్ల ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ థింకింగ్. సో ఆ థింకింగ్ నుంచి బయటకు వచ్చి నిజంగా టు హ్యావ్ కాన్ఫిడెన్స్, కృష్ణ గారు హెల్ప్ మీ అలాట్. ఓకే, అంటే తాతగారు చెప్పే వల్ల ఎలాగలా చేసేద్దాం అనేది మైండ్ లో వద్దు, అది ఆయన కూడా చెప్పారు. బట్ నాకు అది మహేష్ బాబు గారు చాలా చెప్పారు, దట్ యు హ్యావ్ ఈ కరెంట్ స్టేట్ ఆఫ్ ద ఇండస్ట్రీలో నువ్వు ఎలాగోలా చేయలేవు, యూ హ్యావ్ టు బి గుడ్, అదర్వైజ్ నోబడి విల్ వాచ్ యూ అని. సో నా తాతగారు ఏం చెప్పారంటే లైక్ ఐ సీ ఇట్ ఇన్ యూ, అంటే నేను నాకు అది కనిపిస్తుంది, నువ్వు ప్రాపర్గా ట్రై చేస్తే మంచి హీరో అవుతావు అని చెప్పారు. ఓకే ఓకే. ఫస్ట్ తాతగారి స్కూల్లోనే ఎక్కువ ట్రైన్ అయ్యారా లేకపోతే? అంటే వాళ్ళు నాకు ఎగ్జాక్ట్లీ అంటే యాక్టింగ్ గురించి అలా ట్రైనింగ్ వాళ్ళు ఏం చేయలేదు, బట్ లైక్ దే జస్ట్ టోల్డ్ మీ హౌ టు గో అబౌట్, అంటే ఎక్కడ స్టార్ట్ అవ్వాలి అసలు, అంటే మనుషులతో ఎలా మింగిల్ అవ్వాలి అలాంటివన్నీ దే యూజ్డ్ టు టెల్ మీ. ఓకే, తాతగారు కూడా ఇనిషియల్గా స్టార్టింగ్ కెరియర్లో చూసినప్పుడు ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్కి కృష్ణ గారు బాగుంటారేమో, ఆ టక్ గిక్ చేసుకొని ఆ క్యూట్గా స్మైల్ అది ఉంది కదా అనుకున్నారు. తర్వాత ఆయన చేసిన హీస్ డన్ ఎవ్రీథింగ్, మాస్ సినిమాలు, యాక్షన్ మూవీస్. అవును అవును. సో అలా మీకు ఫ్యామిలీ, మాస్, లవ్, బయోపిక్స్ వచ్చాయి. ఇప్పుడు ఏ జోనర్లో ఎక్కువ ఇంట్రెస్ట్ మీకు అసలు చేయటం యాజ్ యాక్టర్? యాక్చువల్లీ లైక్ యాజ్ అన్ యాక్టర్ ఐ ఫీల్ లైక్ ఐ వాంట్ టు ట్రై ఎవ్రీథింగ్. ఐ డోంట్ వాంట్ అంటే నేను ఇవే చేస్తానని కాకుండా ఐ వాంట్ బి ఓపెన్. ఓకే. సో అంటే వచ్చిన కథలు బట్టి
నాకు వచ్చిన క్యారెక్టర్స్ వాట్ ఎవర్, అంటే హౌ ఆర్ ద డైరెక్టర్స్ అంటే ఎన్విజనింగ్ మీ ఇన్ దర్ మూవీ అని. ఐ వాంటెడ్ టు గుడ్ స్టోరీస్ అండ్ గుడ్ మూవీస్. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. బట్ అంటే పర్సనల్గా మీరు నన్ను అడిగితే మాత్రం ఐ లైక్ యాక్షన్ అలాట్. యాక్షన్ మూవీస్ కానీ నేను ట్రైనింగ్ కూడా కొంచెం యాక్షన్ ఒక ఆల్మోస్ట్ ఒక 7-8 years జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్ అని ట్రైనింగ్ చేస్తూ వచ్చాను. ఓకే, సో ఐ ఎంజాయ్ దట్. యాక్షన్లో కృష్ణ గారు కింగ్. కానీ ఒక ఘట్టంనేని వారసుడిగా మీరు అన్నారు యాక్షన్ చాలా ఇంట్రెస్ట్ అన్నారు కాబట్టి వై ఎస్పెషల్లీ శ్రీనివాస మంగాపురం అనుకున్నారు అసలు మీరు? సో నాకు అది అంటే ఐ థింక్ ఆల్మోస్ట్ 1 year ago, more than a year ago, నాకు అజయ్ గారు ఫస్ట్ టైం నరేషన్ ఇచ్చారు. హీ ఆల్మోస్ట్ గేవ్ మీ లైక్ a 3.5 hour narration of this movie. Immediately I understood like how deeply emotional. I feel like that is very important. అంటే like audience కి ఒక సినిమా కనెక్ట్ అవ్వాలంటే I think the emotions have to be very strong. And in this movie that is there for sure. Okay. సో మీరు అక్కడ కనెక్ట్ అయ్యారు. సో అంటే క్యారెక్టర్ కూడా ఐ ఫీల్ లైక్ ఇట్స్ అ ఛాలెంజ్ బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ కెన్ సీ మై సెల్ఫ్ ఇన్ ఇట్. ఓకే, సో అలాగే నాకు బాగా నచ్చింది అంటే కాన్సెప్ట్ ఇది. అండ్ ఐ థింక్ ఇట్స్ సంథింగ్ విచ్ ద ఆడియన్స్ విల్ ఎంజాయ్ ఫర్ షూర్. అంటే ఒక కథగా అండ్ క్యారెక్టర్స్ ఆల్సో ఆర్ వెరీ లవబుల్ అండ్ వెరీ రియలిస్టిక్. అంటే ఇట్స్ నాట్ ఓవర్ ద టాప్ అండ్ ఓహో ఇలా జరిగిందని కాకుండా యూ కెన్ ఫీల్ ఇట్. ఓకే, ఇలాంటి యూ కెన్ సీ దెమ్ ఆల్ ద టైమ్. ఓకే, సో ఐ ఫీల్ లైక్ పీపుల్ విల్ కనెక్ట్ టు ఇట్ వెరీ వెల్. బట్ ఫస్ట్ నేరేషన్లోనే ఐఎమ్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ సార్ అని చెప్పేశారు ఆయనకి. అంటే నాకు ఇనిషియలీ విల్ టేక్ సమ్ టైమ్. నో, ఐ లైక్డ్ ఇట్ అ లాట్ అండ్ నాకైతే చేయాలనిపించింది. అంటే అప్పుడు దెన్ ఐ ఇన్ దట్ లాస్ట్ మూమెంట్ యూ స్టార్ట్ టు థింక్ ఓకే నాకు ఇది సరే లైక్ విల్ ఐ బీ ఏబుల్ టు గివ్ ఇట్ జస్టిస్, యూనో లైక్ హౌ అంటే నేను ఈ క్యారెక్టర్ 100% ఇవ్వగలుగుతాను. అది కూడా అజయ్ గారు వెరీ లైక్ రస్టిక్ అండ్ రా ఫిల్మ్ మేకింగ్కి నేను I have to give it my all because I don't want anywhere for the director's vision to come down. అంటే నేను ఏదైనా ఒక సీన్ చేయలేకపోవటం కానీ అలాంటి ఏం ఉండకూడదు అని నేను ఒక 2-3 days I thought about it. Okay. And then I felt okay, I want to give this movie my everything. ఇంకా అజయ్ గారు ఏం అడిగితే అది నేను ఇచ్చేయాలని డిసైడ్ అయ్యి ఐ టోల్డ్ బంగారు తాతయ్య, అది ఆశీష్ గిలావ్ గారు. అండ్ అప్పుడు ఆయన వెళ్ళి దత్ గారికి చెప్పారు అండ్ దట్. ఓకే, కానీ అంటే పెద్ద ఫ్యామిలీ కాబట్టి డెఫినెట్గా డైరెక్టర్స్ అందరూ కూడా మేం చేస్తామని ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆ ఫ్యామిలీ లిగసీ ఉంది కాబట్టి. బట్ కొంచెం ఆలోచించారా లేకపోతే డెఫినెట్గా డిసిషన్ తీసేసుకుందాం బాబాయ్ని అడిగి? అజయ్ భూపతి గారు అంటే పెద్ద పెద్ద సినిమాలు ఏం చేయలేదు, తీసిన సినిమాలలో కూడా హిట్ మూవీస్, ది బెస్ట్ మూవీస్. ఇది ఎక్కువ మైండ్లో తీసుకున్నారా లేకపోతే పెద్ద డైరెక్టర్తో వెళ్దాం అనేది బాబాయ్తో డిస్కషన్ చేద్దామని అది మైండ్లోకి ఎక్కువ తీసుకున్నారా? ఇట్ వాజ్ మెయిన్లీ జస్ట్ ద కాన్సెప్ట్ అండ్ ద కథ కాన్సెప్ట్ అండ్ ద క్యారెక్టర్ ఐ ఫెల్ట్ వాజ్ వెరీ గుడ్. సో దట్ వాజ్ ద మెయిన్ రీజన్. ఓకే, ఎవ్రీథింగ్ ఎల్స్ వాజ్ ఆఫ్టర్ దట్. అండ్ ఆఫ్ కోర్స్ అంటే అజయ్ గారు ద ప్రూవెన్ డైరెక్టర్ అండ్ ఆయనకి క్లారిటీ అయితే లైక్ ఇట్స్ పర్ఫెక్ట్. అంటే ఆయనకి కథ మీద కానీ క్యారెక్టర్స్ ఎమోషన్స్ మీద హీ హ్యాస్ లైక్ ఫుల్ క్లారిటీ. అండ్ ఆల్సో ఐ ఫీల్ లైక్ ఆఫ్టర్ వీ డిసైడెడ్ ఓకే దిస్ ఇస్ అంటే చేద్దాము అని అనుకున్నప్పుడు నేను ఆయన చాలా మాట్లాడుకున్నాం. సో ఆ జర్నీలో వీ బోత్ గాట్ కాన్ఫిడెన్స్ ఐ థింక్ దట్ ఓకే దిస్ ఇస్ ద రైట్ థింగ్ టు డూ అని. ఎన్ని రోజులు డిస్కషన్ తర్వాత శ్రీనివాస్ మంగాపురం సెట్స్కి వెళ్ళింది? మేబీ no, I met him last year only. Okay. So I would say I met him probably around April. అండ్ ఏప్రిల్లో స్టార్ట్ చేసి మేము లుక్ టెస్ట్లు, స్క్రీన్ టెస్ట్లు అవన్నీ చాలా చేసాం. అండ్ ఇన్ నవంబర్ వి స్టార్టెడ్. సో ఐ గెస్ లైక్ 4-5 months అంతే. ఓకే, ట్రైలర్ చూసిన తర్వాత మహేష్ బాబు గారి రియాక్షన్ ఏంటి? బాబాయ్ ఇచ్చిన అడ్వైజ్లు అంటే ఏమని చెప్తారు? ఆయనకు నచ్చిందండి చాలా. లైక్ హీ సెడ్ ఐ మీన్ హీ సర్ప్రైజ్. ఎందుకంటే లైక్ ఐఎమ్ నాట్ అంటే నేను జనరల్గా ఇన్ రియల్ లైఫ్ ఐఎమ్ నాట్ వెరీ అవుట్వర్డ్. అంటే నేను కొంచెం ఐ లైక్ టు కీప్ మై సెల్ఫ్ వెరీ ఇంట్రోవర్ట్. అంటే ఇంట్రోవర్ట్ అంటే లైక్ ఐ లైక్ టు అబ్జర్వ్ అండ్ ఐ డోంట్ లైక్ టు టాక్ మచ్. నేను ఎక్కువ అంటే బయట పెట్టినేమి ఐఎమ్ నాట్ వెరీ ఎక్స్ప్రెసివ్ ఇన్ రియల్ లైఫ్. సో అంటే దానివల్ల ఐ ఫీల్ లైక్ అ లాట్ ఆఫ్ పీపుల్ మేబీ బట్ ఐ లైక్ టు పర్ఫార్మ్. సిన్స్ ఐ వాజ్ అ కిడ్ ఐ బీన్ డూయింగ్ స్టేజ్ ప్లేస్ అండ్ ఆల్. అండ్ నాకు జనరల్గా అంటే యాక్టింగ్ కానీ లైక్ అంటే మేకింగ్ ఆర్ట్ కానీ సంథింగ్ దట్ రియలీ ఇంట్రెస్ట్ మీ. So I always knew that I wanted to do it, but I never used to like really put it out. And I'm not very expressive. So I feel like a lot of people were like pleasantly surprised that okay, ante he's doing, you know, emotions వస్తున్నాయి అతనికి అనేది. ఓకే, కానీ ఎంత ఎక్స్ప్రెసివ్ కాకపోయినా అంత రొమాన్స్ చేసావు, అంత ఫైట్ చేసి ఫస్ట్ మూవీలోనే అంత రొమాన్స్ ఉన్నప్పుడు కొంచెం భయం వేసిందా జై?
ఐ యూస్ టు జస్ట్ టేక్ ఇట్ డే బై డే అండి. అంటే లైక్ ఇప్పుడు అజయ్ గారు ఇంకో వన్ వెరీ గుడ్ థింగ్ ఏంటంటే, ఇఫ్ వీ హ్యాడ్ అ సీన్ టుమారో, ఆయన ఈరోజు కూర్చోబెట్టి బాగా చెప్పేవాళ్ళు సీన్ ఎమోషన్ ఇది ఇలా, వాట్ ఈస్ ద రీజన్, అసలు ఏంటి అంతా అని యూస్ టు ప్రెపర్స్ మీ ఆర్ రాష్ ఆర్ ఎనీబడి. సో దాట్ హెల్ప్ మీ అలాట్. సో నాకు ఎనీ పర్టికులర్ సీన్ నాకు అంత అలా ఏం అనిపించలేదు. I would say 93 days we shot this movie. Every day I was comfortable. Okay. And it went very smoothly for me. Okay. సో యాజ్ ఎ హీరోగా ఫస్ట్ మూవీ కాబట్టి డెఫినెట్గా కొన్ని సీన్స్ మన మైండ్లో చేసేటప్పుడు అవి లైఫ్ లాంగ్ అలానే ఉండిపోతాయి. అలా పర్టికులర్లీ ఈ మూవీ చేసేటప్పుడు వావ్ వాట్ ఏ సీన్, ఇది కదా ఒక హీరోకి కావాల్సింది అన్న సిచ్యువేషన్స్ ఎప్పుడు అనిపించింది మీకు? మోహన్ బాబు గారితో ఒక సీన్ ఉంటుంది విచ్ ఐ రియలీ లైక్. ఐ థింక్ ఆ సీన్ వర్క్ వెరీ వెల్. అండ్ there's a couple of songs అల్లెల్లే అని సినిమాలో ద సినిమాటోగ్రఫీ ఇస్ లైక్ టూ గుడ్. లిరికల్ వీడియోనే వచ్చింది ఇప్పుడు, బట్ మీరు సినిమాలో చూసినప్పుడు అది ఇంకా బి రియలీ గుడ్. అండ్ రావే చెలియా అని రీసెంట్లీ ఒక వి రిలీజ్డ్ లిరికల్ వీడియో. ఓకే, అది కూడా మీకు సినిమాలో ద ఎమోషన్ బి రియలీ గుడ్. ఓకే. అండ్ అది కాకుండా ఫస్ట్ హాఫ్ లో ఒక ఫైట్ ఉంటుందండి, అది కూడా ఐ రియలీ లైక్ ఇట్. సో తిరుపతి స్ట్రీట్స్ లో అంతా పరిగెత్తి ఒక ఫైట్ ఉంటుంది. సో ఐ ఫీల్ లైక్ వీ షోడ్ తిరుపతి వెరీ వెల్. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా బాగా వచ్చినాయి ఆ ఫైట్. ఓకే. సో మోహన్ బాబు గారు కథ కోసం యాక్సెప్ట్ చేశారా? ఘట్టమనేని జయకృష్ణ కోసం యాక్సెప్ట్ చేశారా? ఘట్టమనేని కృష్ణ గారి కోసం యాక్సెప్ట్ చేశారా? లేకపోతే మహేష్ బాబు గారి కోసం యాక్సెప్ట్ చేశారా? సో అంటే ఎగ్జాక్ట్ నేను ఎప్పుడు అడగలేదండి ఆయన, బట్ వాట్ ఐ హ్యావ్ సీన్ అబౌట్ మోహన్ బాబు గారు 100% ఆయన కథ నచ్చకపోయింటే మాత్రం చేసుకుంటాడు. ఐ థింక్ హీ లైక్ దిస్ క్యారెక్టర్. అండ్ అజయ్ గారికి ఆయనకి మంచి బాండింగ్ ఉంది, ఇప్పుడు ఫోన్లో కూడా మాట్లాడుకుంటారు ఎప్పుడు. సో ఐ థింక్ హీ లైక్ ద స్టోరీ. అండ్ ఆఫ్ కోర్స్ కృష్ణ గారు అంటే ఆయనకి వెరీ క్లోజ్. సో ఐమ్ షూర్ అది కూడా యూనో లైక్ మస్ట్ హావ్ ప్లేడ్ అ రోల్ ఐ థింక్. ఎందుకు అడిగాను అంటే ఒక 10-15 సినిమాలు తీసిన సీనియర్ హీరోలే ఆయనతో స్క్రీన్ షేరింగ్ అంటే కొంచెం టఫ్గా ఉంటుంది. ఓకే, అంటే నువ్వా నేనా అని ఎలా ఉంటుంది ఆయన యాక్టింగ్ యాక్చువల్గా చెప్పాలంటే. అలాంటిది మీరు ఫస్ట్ హీరో, ఫస్ట్ టైం కదా, ఎట్లా ఉంది అసలు మీ ఇద్దరి మధ్య? అది చాలా అది మేము చూడాలనుకుంటున్నాం స్క్రీన్ మీద అసలు రేపు. అదే మీకు ఇందాక చెప్పాను కదా, సెకండ్ హాఫ్ కైండ్ ఆఫ్ దిల్ బి అ ఫ్యూ సీన్స్ నాకు మోహన్ బాబు గారికి ఇట్ విల్ బి వెరీ గుడ్. అండ్ ఆయనతో పనిచేయడం వాజ్ లైక్ వెరీ లైక్ కామ్. అసలు లైక్ నాట్ ఈవెన్ వన్స్ డిడ్ ఐ ఫీల్ అయ్యో మోహన్ బాబు గారు వస్తున్నట్టు. లైక్ హీస్ వెరీ స్వీట్. ఓకే. అండ్ నాట్ జస్ట్ విత్ మీ, సెట్ లో అందరితో చాలా బాగుంటారు. అండ్ ద టైమ్ ఇస్ దేర్ ఫర్ ద షాట్ హీస్ లైక్ ఫోకస్డ్. ఓకే, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. ఓకే. అండ్ బట్ యా, వర్కింగ్ విత్ హిమ్ ఇస్ సంథింగ్ విచ్ అంటే మీరు అన్నట్టు ఐ నెవర్ ఫర్గెట్, మెమరబుల్ ఫర్ ఎవర్. అండ్ అంటే చెప్తారు కదా కొంచెం, అంటే బిఫోర్ ద మూవీ అంటే మోహన్ బాబు గారు అంటే కొంచెం ఎలా ఉంటారు, హీస్ నాట్ లైక్ దట్ అట్ ఆల్. ఓకే, హీస్ నాట్ లైక్ దట్ అట్ ఆల్. వెరీ స్వీట్ పర్సన్. అండ్ ఆయన నాకు అంటే సీన్ బ్రేక్స్ లో హీ వుడ్ టెల్ మీ అ లాట్ అబౌట్ హిస్ కెరియర్ కానీ తాతగారితో అంటే పని చేయడం ఎలా ఉండేది. ఆయన మోహన్ గారు ఫస్ట్ మూవీ అల్లూరి సీతారామరాజు. అవును. సో హీ వర్క్డ్ విత్ కృష్ణ గారు ఫస్ట్ సినిమా. సో అప్పటి నుంచి ఆయన యూనో కెరియర్ జర్నీ కానీ అన్ని నాకు చాలా మాట్లాడుకున్నాం మేము. అండ్ ఐ ఆల్వేస్ రిమెంబర్ దట్ వెరీ ఫాండ్లీ. లైఫ్ గురించి మంచిగా చెప్తారు కదా ఆయన, ఎలా ఉండాలి. కానీ మీ ఫాదర్ ఫస్ట్ మూవీ కూడా అల్లూరి సీతారామరాజే తెలుసు కదా? అవునండి, నాకు అది యాక్చువల్లీ ఐ డోంట్ నో. అవునా? ఐ డోంట్ నో. అంటే చైల్డ్ ఆర్టిస్ట్ లైక్ యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్ యువర్ ఫాదర్ ఫస్ట్ మూవీ అల్లూరి సీతారామరాజు. ఐ నెవర్ రియల్లీ, నేను ఎప్పుడు దాని గురించి మాట్లాడలే. ఐ జస్ట్ నో అబౌట్ సామ్రాట్, బజార్ రౌడీ, బ్లాక్ టైగర్. నేను అంటే నాన్నగారి చైల్డ్ ఆర్టిస్ట్ కెరియర్ ని నేను పెద్ద ఫాలో చేయలేదు, అది చేయాలి. ఓకే, ఐ హావ్ టు లుక్ ఇంటూ ఇట్. ఫస్ట్ మూవీస్ అల్లూరి సీతారామరాజు. ఓకే, మీ అమ్మగారిని అడగండి. మీరు ఇప్పుడు మోహన్ బాబు గారిది అల్లూరి సీతారామరాజు అనగానే నాకు దక్కన గుర్తొచ్చేసాను. బట్ సామ్రాట్ ఇంకా ఎవర్ గ్రీన్ అనుకోండి, బ్లాక్ టైగర్, సామ్రాట్, బజార్ రౌడీ, సో కృష్ణ గారి కొడుకు, మంచి మంచి మూవీస్. డాడీవి ముగ్గురు కొడుకులు. బట్ ఇప్పుడు అంటే ఇప్పుడు అందరూ ఫ్యామిలీ ఒకే మూవీలో యాక్ట్ చేయటం అనేది ఇప్పుడు ట్రెండ్ అయింది. కానీ మీ తాతగారు అప్పుల్లోనే ఈ ట్రెండ్ సెట్ చేశారు. అందరు ఫ్యామిలీని అందరినీ. బట్ కృష్ణ గారు చిన్నప్పుడు మీకు బాగా అంటే డెఫినెట్గా గ్రాండ్ సన్స్ ని చాలా డ్రీమ్స్ తో పెంచుతాం. అంటే ఫాదర్స్ అంత పట్టించుకోకపోయినా ఎస్పెషల్ గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ ఎక్కువ కేర్ చేస్తారు.
మీకు ఎక్కువ చెప్పేది ఏంటి తాతగారు? సో యాక్చువల్లీ తాతగారు ఈజ్ జస్ట్ లైక్ అ ప్రెజెన్స్ అండ్ ఈజ్ వెరీ కామింగ్. అంటే వెన్ ఎవర్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్, మీరు కృష్ణ గారితో 2 minutes కూర్చుంటే యూ విల్ బీ లైక్ ఎవ్రీథింగ్ విల్ బీ కామ్. సో దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ రియలీ టు ఎంజాయ్. అంటే ఆయన ప్రెజెన్స్, జస్ట్ సిట్టింగ్ విత్ హిమ్, స్పెండింగ్ టైమ్. మెయిన్లీ ఆయన అంటే ఆయన ఎప్పుడు అలా ఏం చెప్పరు పర్టికులర్లీ లైక్ ఇలా 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 అని. బట్ ఐ రిమెంబర్ ద మెయిన్ థింగ్ విచ్ ఐ రిమెంబర్ ఈజ్ వన్స్ మై డాడ్ పాస్డ్ అవే 2022లో. అప్పుడు అది ఇందాక మీకు చెప్పినట్టు హీ మేడ్ మీ సిట్ డౌన్ అండ్ వి టాక్డ్ ప్రాపర్లీ. ఓకే. అండ్ అప్పుడు నాకు ఆయన చెప్పారు, నువ్వు నిజంగా కష్టపడి ప్రాపర్గా చేస్తే నాకు నీలో అది కనిపిస్తుంది, నువ్వు యూనో ఐ థింక్ యూ హ్యావ్ ఇట్ ఇన్ యూ అన్నట్టు నాకు ప్రాపర్గా ఒక 1/2 hour, 1 గంట అలా చెప్పారు. దాట్ ఈస్ వెన్ ఐ వెంట్ టు ద US అండ్ ఐ స్టార్టెడ్ లైక్ ఇంకా అంటే ఐ కాంట్ లెట్ హిమ్ డౌన్ అనిపించింది ఇప్పుడు నాకు. ఇంకా లైక్ వన్స్ కృష్ణ గారు నా మీద అంత నమ్మకంతో ఉన్నారంటే నేను ఇంకా ఐ హ్యావ్ టు డూ ఇట్ అని. దెన్ సో ఐ రిమెంబర్ దాట్ వెరీ ఫాండ్లీ, దట్ ఎక్స్పీరియన్స్. కానీ ఆ ఏజ్ లో మీరందరూ ఆయన ధైర్యం చెప్పాల్సింది పోయి ఆయన మిమ్మల్ని కూర్చోబెట్టి నిజంగా గ్రేట్ కదా. అవును, చాలా. అండ్ ఐ మిస్ హిమ్. అంటే ఐ హోప్ అంటే నాన్నగారు తాతగారు ఇప్పుడు ఉండుంటే ఐఎమ్ షూర్ దే వుడ్ హావ్ బీన్ హ్యాపీ. డెఫినెట్గా. బట్ ఎప్పుడైనా కోప్పడే వాళ్ళ తాతగారు చిన్నప్పుడు? నేనైతే అసలు ఎప్పుడు చూడలేదు. నేను కృష్ణ గారిని అయితే ఎప్పుడు అంటే సినిమాల్లో ఆబ్వియస్లీ మాయాధర్మల్ గారికి డైకోటర్ ఇలాంటి వాటిల్లో చూసాం కానీ ఐ నెవర్ సా హిమ్ ఇన్ రియల్ లైఫ్ యాంగ్రీ ఎవర్. ఒక్కసారి కూడా? ఐ నెవర్ సీన్ హిమ్. టక్కన కోప్పట్టం నేనైతే ఎప్పుడు చూడలేదు. ఓ సూపర్ అసలు. ఐ నెవర్ సీన్ హిమ్ యాంగ్రీ. సో ఘట్టమనేని ఫ్యాన్స్ చాలా మంది తెలియని విషయం ఏదన్నా తెలుసుకోవాలి అనుకుంటే ఇదే. యూజువల్లీ జాయింట్ ఫ్యామిలీస్ కదా అప్పుడులో, కామన్ గా ఉంటాయి. మద్రాస్ లో వి యూజ్డ్ టు ఆల్ స్టే ఇన్ ద సేమ్ హౌస్. అవును. ఇన్ కేస్ తాతగారి డ్రీమే హీరోగా సెట్ అవుతా బాగుంటావు స్క్రీన్ మీద, అసలు దేని గురించి ఆలోచించుకో, జరిగింది జరిగిపోయింది, చాలా ధైర్యంగా ఉండాలని ఒక భరోసా ఇచ్చారు కదా. ఈరోజు నిజంగా తాతగారు ఉంటే ట్రైలర్ చూసినా సినిమా చూసినా ఎలా ఇచ్చేవాళ్ళు ఫీడ్బ్యాక్? ఐ థింక్ హీ వుడ్ హావ్ బీన్ వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే ఐ యాజ్ అ మూవీ, యాజ్ అన్ ఆర్ట్ ఫార్మ్, ఐ థింక్ వీవ్ డన్ సంథింగ్ రియలీ గుడ్. A very emotional concept, and it's not something which I would say is like a template movie or a very simple, you know, whatever sare movie chesesanle an kaakunda I feel like we worked hard. So all outdoor live locations lo chesam, so movie chala unique feel untadi. So I think when Tata garu ilanti cinema nenu chesanani chuste I feel like he would have been very happy. Okay. Because I didn't take the easy route. So you know, I did something which is a challenge to me, and all songs and fights and all many scenes and all we did in public roads. Tirupati roads మొత్తం అన్ని తిరుపతి roads మీద చేసాం. బళ్ళారి. So I think that is something which is very unique to this movie. Okay. సో తిరుపతి గల్లీ గల్లీ ఏది కావాలన్నా జైన్ అడిగితే చెప్పేస్తాడు. నాకు అంత బాగా తిరుపతి I know properly. Okay. బళ్ళారి also to an extent. కానీ తిరుపతితో అందరికి తెలియని అటాచ్మెంట్. టైటిల్ కూడా శ్రీనివాస్ మంగాపురం. టైటిల్ వెనక ఏమన్నా ఉందా స్టోరీ అసలుకి? సో ఇలాంటి ఒక టైటిల్ పెట్టడానికి వన్ ఆఫ్ ద రీజన్, మెయిన్ థింగ్ ఏంటంటే శ్రీనివాస్ మంగాపురం, మెయిన్లీ దట్ ఈస్ ద రీజన్. బట్ సినిమాలో కూడా ఒక లింక్ ఉంటుంది, అది మీరు బట్ టైటిల్ అన్నప్పుడు ఎలా ఉంది మీ ఫీలింగ్ అసలు? శ్రీనివాస్ మంగాపురం అంటే ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ టైటిల్ అండి. ఐ థింక్ ఇట్ హ్యాస్ లైక్ దట్ ఫీల్, అండ్ ఆల్సో I think it explains the movie. That's the story of these two people who have come together. So I think it's a good title. ఇన్ కేస్ తాతగారు ఎప్పుడన్నా కూర్చున్నప్పుడు చెప్పేవాళ్ళ డెఫినెట్ గా నా మూవీలో ఈ మూవీ రీమేక్ చేయి బాగుంటుంది, నువ్వు చేస్తే నేను చూడాలని ఉంది? Also for me I don't want to be honest. అంటే నేను ఇప్పుడు తాతగారి సినిమాలు కానీ బాబాయ్ సినిమాలు కానీ I don't want to touch them. అంటే నేను అది రీమేక్ చేస్తే దే ఆర్ ఆల్రెడీ క్లాసిక్స్ బికాస్ దే ఆర్ గుడ్. ఇప్పుడు నేను వాటిని రీమేక్ చేసి I mean what will I add to that? So I'm not going to touch anything. Okay, let them, you know, be special. ఏదైనా సాంగ్ చేయాలని కూడా ఉండదు అంటే I feel like a song maybe I can try, but like movies and characters and all I'm never going to touch. డాన్స్ ఎక్కువ ఎవరి స్టైల్ ట్రై చేస్తారు? అంటే తెలియకుండానే వచ్చేస్తుంది, మనం ట్రై చేయాల్సిన అవసరం లేదు, జీన్స్ లోనే ఉంటది కాబట్టి. ఇప్పుడు తాతగారిది ఒక స్టైల్, బాబాయ్ది ఒక స్టైల్, నాన్నగారిది ఒక స్టైల్, ముగ్గురిది మిక్స్ వచ్చేసిందా మీకు? లేకపోతే యాక్చువల్లీ నేను ఎప్పుడు దాని గురించి I'm not sure, but I guess I try to have my own like style.
బట్ యా మేబీ అంటే రేపు మీరు చూసినప్పుడు మీరు చెప్పాలి నాకు మీకు ఎవరు స్టైల్ గుర్తొస్తుందని. మీ ఫ్రెండ్స్ డైరెక్టర్ చెప్తుంటారు కదా అప్పుడప్పుడు. ఇప్పుడు దాకా అది ఏం చెప్పలేదు మరి, బట్ ఐ థింక్ ఇట్స్ మేబీ మై ఓన్ డిఫరెంట్ స్టైల్. అమ్మ తాతగారిది ఒక విగ్రహం ఆవిష్కరణ ఐ థింక్ ఫస్ట్ టైం అమ్మగారు మాట్లాడటం నేను చూసింది. అవును, వచ్చేటప్పుడు కూడా కార్లో ఆ రీల్ చూసుకుంటూ వచ్చాను. దాని గురించి నేను చాలా నవ్వుకున్నాను కూడా. నేను మమ్మీ చాలా నవ్వుకున్నాం ఆ స్పీచ్ గురించి. ఎందుకని? ఏమో అలా ఆట పట్టిస్తుంటా, ఎందుకు అలా మాట్లాడేవి ఏంటి స్టేజ్ మీద ఎక్కే. బట్ యా ఫస్ట్ టైం ఆమె మాట్లాడటం నేను చూసింది. ఫస్ట్ టైం కృష్ణ గారిని, రమేష్ గారిని జయకృష్ణలో చూడవచ్చు మీరు, స్క్రీన్ మీద కనిపిస్తుంది అది నిజంగానే అన్నారు. మేబీ ఉంటేనే కదా రియల్ లైఫ్ లో కూడా ఆమె చాలా అబ్జర్వ్ చేస్తేనే అది అన్నారేమన్న ఫీల్ అయితే నాకు కలిగింది. అలా తాతగారి నుంచి లేకపోతే నాన్నగారి నుంచి వచ్చిన ది బెస్ట్ క్వాలిటీస్ మీ లైఫ్ లో యూస్ఫుల్ అయినాయి, లేకపోతే ఈ క్వాలిటీస్ నేను ఫాలో అవుతున్నాను అనిపించిందంటే ఏమని చెప్తారు? సో I would say the main similarity which I've seen not only in Nanagaru or Tatagaru but almost in my entire family in a way is we're all very calm. Ante sudden ga react అయిపోవటం కానీ, first you have to think and you have to like notice as okay ఇక్కడ ఇది జరిగింది లేకపోతే ప్రాబ్లం ఇది లేకపోతే ఇది అని, then you slowly nothing is out of your control. Exactly. But end of the day like you can figure everything out and no problem is like bigger than you know like the solution. So I feel like that is the main thing నేను తాతగారి నుంచి కానీ నాన్నగారి నుంచి నేర్చుకుంది. వాళ్ళు ఎప్పుడు ఇమీడియట్ గా రియాక్ట్ అయిపోయి అలా ఏం చేయరు. దర్ ఆల్వేస్ కామ్ అండ్ యూ థింక్ అండ్ యూ టేక్ ద నెక్స్ట్ స్టెప్. దట్ ఐ లైక్ ఐ ఆల్వేస్ ఫాలో దట్. ఆ క్వాలిటీ అందరికి ఉంది ఫ్యామిలీలో. From what I've seen, అత్తలకి బాబాయ్కి, yeah, from what I've seen we're all like very calm and collected and అంటే అసలు నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచించి అప్పుడు we take the next step. కానీ లైఫ్లో మర్చిపోలేని అంటే ఆ ఇయర్ అంటే డెఫినెట్గా ఘట్టమనేని ఫ్యామిలీకి అంటే ఎంతవరకు అంటే మీరు అన్నట్లుగా ఫ్యామిలీ అంత ఎక్కువగా తీసుకోరు, డెఫినెట్గా కొంచెం ఆలోచిస్తారు నెక్స్ట్ డిసిషన్ కానీ లేకపోతే అని చెప్పారు కాబట్టి. బట్ ఘట్టమనేని ఫ్యాన్స్ ఎస్పెషల్లీ ఆ ఇయర్ని ఇప్పుడు దాకా మర్చిపోలేదు. నాన్నగారు, తాతగారు, అమ్మమ్మ, విజయ నిర్మల గారు, అందరూ ఒకే ఇయర్లో పోయినప్పుడు చాలా కష్టంగా అనిపించింది. ఎస్పెషల్లీ మహేష్ బాబు గారు ఒక ఆడియో ఫంక్షన్లో కూడా అది సిచ్యువేషన్ గుర్తు చేసుకొని కంట్రోల్ చేసుకోలేకపోయారు ఎమోషన్ని. ఆ టైంలో ఎవరు మీకు అంత ధైర్యాన్ని ఇచ్చింది? ఐ ఫీల్ లైక్ ఇన్ మెనీ వేస్ అవర్ ఎంటైర్ ఫ్యామిలీ ఆ టైంలో వీ వర్ ఆల్ ట్రయింగ్ టు ఫైండ్ ద స్ట్రెంగ్త్ విత్ ఇన్. ఎందుకంటే అందరం వీ వర్ ఆల్ బిట్ ఇంకా యూనో సో మెనీ లైక్ లాసెస్, యూనో సో మెనీ లైక్ డౌన్ఫాల్స్ ఇన్ అ రో. కాబట్టి we'd all try to come together but also I guess in a way we all had our individual అంటే కొంచెం బ్యాటిల్స్ ఉంటాయి కదా ఇంటర్నల్లీ. ఇప్పుడు మీరు నన్ను పర్సనల్లీ అడిగితే మాత్రం మై మదర్. సో నేను, మా మదర్, మా సిస్టర్ ఇంకా మాట్లాడుకోవటం ఇంకా యూనో లైక్ రాత్రులు మొత్తం నెక్స్ట్ యూనో అసలు లైఫ్ ఏంటి, అలా ఏం చేయాలి అని. బట్ యా ఐ వుడ్ సే లైక్ మై మదర్ హెల్ప్ మీ అలాట్. ఓకే, అమ్మ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఆ టైంలో. ఓకే, ఎందుకంటే నాన్నగారు చనిపోయినప్పుడు బాబాయ్ క్వారంటైన్లో ఉన్నారు. ఐ థింక్ కరోనా రాకూడదు చెప్పాలంటే ఫాదర్ ఫిగర్ నాన్న బాబాయ్కి. ఎందుకంటే ఈ ఏజ్ గ్యాప్ ఒకటి, బాబాయ్ కంట్రోల్ చేసుకోలేకపోయారని విన్నాను నేను. అంటే అదే లైఫ్, ఇంకా మూవ్ ఆన్ ఫ్రమ్ దట్. ఎలా ఉంటుంది బాబాయ్తో అత్తలతో బాండింగ్ అసలు చిన్నప్పటి నుంచి కూడా? వాళ్ళు ఎలా చూసుకుంటుంటారు? we're all close అంటే పర్టికులర్లీ చెప్పడానికంటే we're all fun అంటే మేము నాకు అన్ని మాట్లాడుకుంటూ ఉంటాం జనరలీ. మీ పర్సనలీ ఐఎమ్ నాట్ వెరీ గుడ్ అట్ కీపింగ్ ఇన్ టచ్ ఏ అత్తతో కూడా. అంటే నేను లైక్ ఐ ఫీల్ లైక్ ఐ డోంట్ రియలీ యూజ్ మై ఫోన్ మచ్ అట్ ఆల్. అవునా? నేను సోషల్ మీడియాలో అయినా కూడా నేను వాడను, అసలు నాకేం లేవు. సో ఐ వుడ్ సే ఐఎమ్ నాట్ వెరీ గుడ్ అట్ కీపింగ్ ఇన్ టచ్ బట్ వెన్ ఎవర్ వి మీట్ వి ఆల్వేస్ టాక్ అండ్ ఇట్స్ ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ ఎక్కువ జరుగుతాయి కదా మేబీ? జరుగుతాయి. సుధీర్ గారి ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ, మహేష్ గారు ఫ్యామిలీ, జయదేవ్ గారు ఫ్యామిలీ, అందరు కూడా, మంజుల గారు ఫ్యామిలీ. we always meet అంటే whenever there's anything we always try to అంటే ఏదైనా అందరం కలిసి మాట్లాడుకోవడాలు జరుగుతాయి. బట్ మీ పర్సనలీ ఐఎమ్ నాట్ వెరీ గుడ్ అట్ కీపింగ్ ఇన్ టచ్ ఇస్ వాట్ ఐ ఫీల్. పిలిస్తే వెళ్దాం
అంతే. కైండ్ ఆఫ్. అంటే ఐ ఫీల్ ఐమ్ నాట్ వెరీ గుడ్. ఫ్యామిలీకి ఒక గ్రూప్ ఉంటుందా? సెపరేట్ గ్రూప్స్ ఉంటాయి కొంచెం, అంటే యంగ్స్టర్స్ కొన్ని వాటెవర్ అలా. జెన్జీ కిడ్స్ ఒకటి, జెన్జీ ఆల్ఫా ఒకటి, వీళ్ళకి ఒకటి, ఇలా ఉంటుంది. ఎక్కువ బాబా ఎలా ఉంటారు ఫంక్షన్స్ లో, ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ లో? ఫుల్ ఫన్ జోక్స్, చాలా వెరీ వెరీ ఫన్. జోక్లు వేస్తారు మంచిగా, అన్ని మాట్లాడుకుంటాం. బాగుంది. బాబాయ్ వచ్చింది ఆ క్వాలిటీ మీకు ఏమైనా? నేను కూడా అంటే ఇఫ్ ఐ ఫీల్ కంఫర్టబుల్ ఐ ట్రై టు ఓపెన్ అప్. అదర్వైజ్ అంటే మీరు ఇందాక చెప్పినట్టు ఐ ట్రై టు కీప్ టు మై సెల్ఫ్ మోస్ట్లీ. నాకు తెలిసి బాబాయ్ కన్నా మీరే ఎక్కువ ఇంట్రోవర్ట్ లాగా ఉన్నారు. ఆయన చాలా వరకు బెటరే. అంటే ఇట్ డిపెండ్స్ అండి. నేను అంటే లైక్ ఐ వుడ్ సే ఇఫ్ ఐ గెట్ యూస్ టు పీపుల్ దెన్ ఐమ్ నాట్. బట్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ అ చాయిస్. అంటే ఐ వాంట్ టు బీ లైక్ దట్. Okay. I don't really want to talk too much. That's just like something, and my personal opinion that when you are కొంచెం quiet, then you start to notice things around you, which is important. And మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు and observing. I feel like for an actor, observing is very important to learn, and you know. So I like to be like that. అంతే. Yeah. And like if I want, I can start talking and you know. అంటే చేయొచ్చు కావాలంటే, కానీ చేయాలని. బాబాయ్తో ఉంటుందా ఫ్రీడమ్? బాబాయ్ ప్రేమగా, చనువుగా, అంటే when if I'm comfortable with someone, then నేను మాట్లాడతాను. అది అలా అని కాదు. బాబాయ్ కూడా చాట్, బాబాయ్ మెసేజ్ చేస్తే మెసేజ్ చేస్తారు. అది కూడా లేదు అంటే మేము బాబాయ్ పెద్ద మెసేజ్ నేను తీసుకున్నాను. లేదు, అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడతాం, అవి మీట్ అవుట్ సైడ్. ఓ కలుస్తారు ఆయన. ఓకే. ఆయన ఎక్కువ బిజీగా ఉంటారు కాబట్టి నమ్రత గారు పిన్ని అంటారా? నమ్రత పిన్ని. ఆమె ఎక్కువ టేక్ కేర్ చేస్తారు అన్ని ఫ్యామిలీస్ గెట్ టుగెదర్స్ కానీ, లేకపోతే షీఈ్ ఆల్వేస్ ఇన్ లైక్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో నేను ఆమెతో మాట్లాడతాను జనరల్ గా, కలవాలన్నా కూడా ఏదన్నా. ఫుల్ సపోర్ట్ పిన్ని. ట్రైలర్ చూసి ఏం చెప్పారు? నేను ట్రైలర్ గురించి ఏం మాట్లాడలేదు యాక్చువల్లీ, బట్ జనరలీ వీ టాక్ అబౌట్ when I was coming to the industry also. ఆమె నాకు అంటే ఎస్పెషల్లీ నేను ముంబైకి వెళ్ళే టైంలో షీ హెల్ప్ మీ అలాట్. ఓకే. అంటే అక్కడ ఎవరిని కలవాలి, ఏం చేయాలి అదంతా. సో షీఈ్ ఆల్వేస్ బీన్ అ సపోర్ట్ ట్రైనింగ్కి. సో గౌతమ్ ఎంట్రీ ఎప్పుడు మళ్ళీ? whenever he wants. బట్ మీ ఎంట్రీ ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటే శ్రీనివాస్ మంగాపురం దాకా వచ్చింది, లేకపోతే సడన్ గా? I mean, మీరు అలా ఎగ్జాక్ట్లీ ఇఫ్ యూ వాంట్ టు నో, దెన్ ఐ వుడ్ సే మై యాక్టింగ్ జర్నీ స్టార్టెడ్ 10 years ago. 10 years agoనా? ఆల్మోస్ట్ when I was like 14-15 అప్పటి నుంచి స్టార్ట్ అయింది. బట్ ఎగ్జాక్ట్లీ అనుకుంటే I think 2-3 years. Since 2 years since I've been back from the US, అప్పటి నుంచి we started like looking and you know, ఏదైనా లాస్ట్ ఫైన్ ట్యూనింగ్, ఏదైనా కొంచెం ట్రైనింగ్ ఏమైనా చేయాలనుకున్నా అదంతా లాస్ట్ ఒక 2 years నుంచి. సో ఐ గెస్ we've been planning శ్రీనివాస్ మంగాపురం in a way for like the last 2 years. ఓకే. సో 2 years నుంచి సీరియస్ గా తీసుకున్నారు కెరియర్ ని కూడా, అంటే స్టార్ట్ చేద్దామని. శ్రీనివాస్ మంగాపురం తర్వాత కెరీర్ ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు జై? అదే ఇంకా లైక్ however hopefully like the directors of the industry వాళ్ళు నన్ను ఎలా ఎన్విజన్ చేసుకుంటారు ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ. హోప్ఫుల్లీ ఐ గెట్ లైక్ సమ్ గుడ్ స్టోరీస్, గుడ్ క్యారెక్టర్స్, బికాస్ దట్స్ మై మెయిన్ థింగ్. ఐ జస్ట్ వాంట్ టు, అంటే నేను ఒక మంచి క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి మంచి సినిమాలు చేయాలి అనేది నా మెయిన్. హూజ్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్? ఆ ఫేవరెట్ డైరెక్టర్ తో ఎలాంటి సినిమా తీయాలని మీకు అసలు ఎలాంటి జోనర్? సో ఐ ఫీల్ లైక్ ఇన్ తెలుగు రైట్ నౌ మేబీ సుకుమార్ గారు, త్రివిక్రమ్ గారు ఆర్ సమ్ ఆఫ్ మై ఫేవరెట్స్, అండ్ ఆబ్వియస్లీ రాజమౌళి గారు ఈజ్ లైక్. But I would say younger directors, I would say Nagashwan garu is very good. Okay. Venki Atluri garu. Venkatesh Maha garu. So I feel like these people are very, and always Sandeep Reddy Vanga garu is very good. So I feel like luckily nowadays I feel like the director group that we have in Tollywood, it's like improving a lot, which is very exciting for actors like me, because hopefully రాజమౌళి గారు అని చెప్పారు కాబట్టి ఎలాంటి జోనర్ చేయాలందా అలాంటి డైరెక్టర్ తో? అంటే ఐ వుడ్ లవ్ టు, బట్ ఇంకా ఆయన నన్ను ఎప్పుడు విల్ సీ మేబీ ఇన్ ద ఫ్యూచర్. బాబాయ్ సినిమా ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది కాబట్టి నెక్స్ట్ అబ్బాయితోనే ఇంకా నేను ఆ లెవెల్కి రీచ్ అవ్వాలి కదండి. సో హోప్ఫుల్లీ ఇన్ ద ఫ్యూచర్. వెళ్ళారా ఒక్క రోజున సెట్కి? ఇప్పుడు దాకా లేదు. బాబాయ్ గెటప్ ఎలా ఉంది, ఎలా అనిపించింది యాజ్ ఎ ఫ్యాన్ గా? చాలా బాగుంటుంది. It will be very very good, and there's no reason to doubt anything. That movie will be a
షూర్ బ్లాక్ బస్టర్. ఓకే, సో July 30 Yeah. రాజకుమారుడు రిలీజ్ రోజే శ్రీనివాస మంగాపురం రిలీజ్. సెంటిమెంట్గా మీరు ఫీల్ అయ్యి రిలీజ్ చేస్తున్నారా, లేకపోతే బాబాయ్కి గిఫ్ట్ గా శ్రీనివాస మంగాపురం హిట్ ఇచ్చేద్దాం? యాక్చువల్లీ ఇన్ మెనీ వేస్ కోఇన్సిడెన్స్ అండి. ఇట్ కైండ్ ఆఫ్ జస్ట్ హ్యాపెండ్. అంటే మేము అదంత ప్లాన్ చేసింది అయితే కాదు. వీ స్టార్ట్ షూటింగ్ ఇన్ November. సో టెక్నికలీ వీ ఫినిష్ షూటింగ్ వెరీ ఎర్లీ. 93 days schedule we finished in like almost 6 months. Okay. Which I think is pretty fast. So it just happened, coincidence ala, but it can only be a good thing. Hopefully ante ఆయన్ని అను రాజ్ కుమార్ ని ఓన్ చేసుకున్నట్టు ఘటమనేని ఫ్యాన్స్ hopefully they enjoy this movie as well. Yeah. సో ఆ రోజు రిలీజ్ చేస్తే సెంటిమెంట్ గా వర్కౌట్ అవుతుంది అది. Hopefully, and why not? We can think of it like that. బట్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మైండ్ లో? డెఫినెట్ గా ఘటమనేని కృష్ణ గారు ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్ దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు థియేటర్స్ లో? అదే అండి, మాకు we have a strong story and good content. So that is our confidence. అది hopefully మేము కనెక్ట్ అయినట్టు ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారు అనుకుంటున్నాను. సో స్టోరీస్ వినే దాంట్లో బాబాయ్ అడ్వైస్ తీసుకుంటారా? స్టోరీ వచ్చినప్పుడు ఏంటంటే ఐ లైక్ టు మేక్ మై ఓన్ డెసిషన్స్ మోస్ట్లీ. అంటే ఇప్పుడు లైక్ ఎనీ డెసిషన్ దట్ ఐ మేక్, ఐ వాంట్ ఇట్ టు బి సోల్లీ మై ఇన్పుట్. బికాస్ ఇఫ్ ఇట్ వర్క్స్ ఆర్ ఇఫ్ ఇట్ డజంట్ వర్క్, ఇట్స్ ఆన్ మీ. సో నేను యూజువలీ అంటే చెప్తాను, వి టాక్ అబౌట్ ఇట్, బట్ ఐ ఓన్లీ టేక్ ద డెసిషన్ if I want to like do it or not. తెలుసు మీకు కథ ఎంత డెప్త్ ఉంది దాంట్లో? Yeah, I like to gauge. అంటే నాకు కొంచెం అంటే నేను I also write, so I do a bit of story writing as well. అంటే I wouldn't say that I have like the best అంటే నాకు అలా అని కాదు, కానీ like I just have a feeling that you should make your own decisions life లో. బట్ నాన్నగారు కూడా తర్వాత ప్రొడ్యూసర్ గా మారిన తర్వాత ఎక్కువ బాబాయ్ మూవీస్ కి సంబంధించిన హెల్ప్ ఎక్కువ చేసేవాళ్ళని విన్నాను కదా. సో అలా మీకు అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఎవరైనా అడ్వైస్ చేసేవాళ్ళు, హెల్ప్ చేసేవాళ్ళు? మెయిన్లీ బంగారు తాత. అంటే నేను యూజువలీ వన్స్ ఐ లైక్ సంథింగ్, నేను వెళ్ళి బంగారు తాతకి చెప్తాను, అండ్ దెన్ వీ టాక్ అబౌట్ హౌ టు మూవ్ ఫార్వర్డ్, అండ్ దెన్ అప్పుడు బాబాయ్కి. ఓకే, సో ఫైనల్లీ July 30th రిలీజ్ అవుతుంది. ఏం చెప్పాలనుకుంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి, జూనియర్ సూపర్ స్టార్? కష్టంగా ఉంటుంది కదా ఈ ట్యాగ్ లైన్స్, ఈ ఫ్యామిలీ లిగసీ. అంటే నాకు అదంతా నేను అసలు ఐ నెవర్ థింక్ అబౌట్ ఇట్ అండి. నాకు అసలు అది ఐ జస్ట్ ఘటమనేని ఫ్యాన్స్ కి నేను ఒక మంచి సినిమా చూపించాలి, వాళ్ళు నా మీద చూపిస్తున్న నమ్మకాన్ని నేను నిలబెట్టాలి. దట్ ఈస్ మై ఓన్లీ థింగ్. ఓకే, ఇప్పుడు ఒక మంచి యాక్టర్ గా మంచి సినిమాలు చేస్తే వాట్ ఎవర్ కమ్స్ ఫ్రమ్ దాట్ ఐఎమ్ హ్యాపీ. బట్ ఐఎమ్ నాట్ థింకింగ్ అబౌట్ ఐఎమ్ ద నెక్స్ట్, ఇంకా నేనే తర్వాత సూపర్ స్టార్ అదంతా. లైక్ దట్ ఈస్ బికాస్ దట్ ఈస్ సమ్వేర్. లైక్ ఐ కాంట్ థింక్ అబౌట్ ఆల్ దట్ నౌ. సో ఫర్ మీ ఇట్స్ జస్ట్ డూ గుడ్ మూవీస్, డూ గుడ్ క్యారెక్టర్స్ అండ్ మేక్ ద ఫ్యాన్స్ హ్యాపీ. తర్వాత ఆల్రెడీ వెళ్ళొస్తున్నారు కదా అప్పుడప్పుడు ఈ విజయవాడ వచ్చినప్పుడు, వాళ్ళ లవ్ అంతా చూసుంటారు. ఒక్కసారి అది చూసిన తర్వాత ఇట్స్ వెరీ హంబ్లింగ్ అంటే లైక్. అవును, అండ్ ఇంకా ఐఎమ్ జస్ట్ గ్లాడ్ అండ్ గ్రేట్ఫుల్. అంటే వాళ్ళు నాకు అంత సపోర్ట్ చేస్తున్నారు, అండ్ ఇప్పుడు దాకా నేను వాళ్ళ కోసం ఏం చేయలేదు. సో ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయాలి మరి మంచి సినిమాలు చేయటం అదంతా. సో బాబాయ్ స్టైల్లో ఏం చెప్తారు ఫ్యాన్స్ కి? అలా ఏం లేదు, జస్ట్ హోప్ఫుల్లీ మీ అందరూ సినిమా ఎంజాయ్ చేస్తారు. బాబాయ్ మూవీస్ లో మీకు బాగా నచ్చిన మూవీ? మెయిన్ అతడు. ఓకే, నాన్నగారిది ఐ వుడ్ సే ప్రాబబ్లీ బజార్ ఒకటి. ఓకే, తాతగారిది ఐ వుడ్ సే మేబీ నాకు ఆయన మాస్ సింబల్ అంటే చాలా ఇష్టం. సో కిరాయి కోటిగాడు, మాయదామరిగాడు, ఐ వుడ్ సే ఆర్ 2 of my favorites. అదర్ దన్ గూఢచారి. ఓకే, సో ఎప్పుడైనా మీరు కూడా కౌబాయ్ లాగా అనిపించాలి అయితే. Super. Anyhow, thank you so much. Thank you so much. Good luck entire team of Srinivas Mangapuram. Thank you so much. నిజంగా చాలా మంచి పాజిటివ్ టాక్ ఉంది ట్రైలర్ మీద. అండ్ డెఫినెట్ గా ఫస్ట్ మూవీ లాగా అనిపించలేదు, చాలా బాగా యాక్ట్ చేశారు అన్నది ఆడియన్స్ లో ఉంది. కాబట్టి 30th రాజకుమారుడు ఆల్రెడీ వాళ్ళు 30th July 30 వచ్చి ఆ రోజుల్లోనే పెను సంచలనం అని చెప్పొచ్చు. బట్ ఇది కూడా మంచి సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. నాన్నగారి బ్లెస్సింగ్స్, తాతగారి బ్లెస్సింగ్స్, నానమ్మ బ్లెస్సింగ్స్ అందరూ ఉంటాయి. కాబట్టి అందరూ వెయిట్ అండ్ దే ఆల్ ఆర్ వెయిట్ అండ్ వాచ్ యూ యాజ్ ఏ హీరోగా కాకుండా యాజ్ ఏ పర్ఫార్మర్.
అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంది కూడా ఇదే. Yeah. కాంటెంట్ ఉంటే అది పెద్ద స్టారా చిన్న స్టారా లేకపోతే అది ఏం లేదు, సపోర్ట్ చేయటమే ఆడియన్స్కి తెలిసింది ఇప్పుడు కాబట్టి. సో నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.